తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. ఏం జరుగుతుందో ఏమో అని భయపడుతూ భరించి బ్రతకకండి. ఏం జరిగినా చూసుకుందాం అని ధైర్యంగా తెగించి బ్రతకండి. ఒక మనిషి ఉన్నతికైనా పతనానికైనా ఆ వ్యక్తే కారణం. ఎవరిని నిందించి లాభం లేదు. ఎదుటివారు తప్పు చేస్తే నీతులు చెబుతాం, అదే మనం తప్పు చేస్తే కారణం చెబుతాం. ఇదే నేటి మనిషి నైజం. నీ మనసులోని భయమే నీ మొదటి శత్రువు. నువ్వు వేసే వెనుకడిగే నీ మొదటి ఓటమి. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే బలం. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాం. నీ పని నువ్వు చేసుకుంటూ వెళుతూ ఉండు. నీకు కావాల్సింది నిన్ను వెతుకుతూ వస్తుంది. మనిషికి కొండంత కష్టాలు ఉన్నా అనువంత ధైర్యం ఉంటే చాలు. జీవితం ఎప్పుడూ భయం అనిపించదు. చెట్టుకు వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం. పోటీ లేకుండా వచ్చే గెలుపు, కష్టపడకుండా వచ్చే ధనం, నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు. మీరు పడిపోయి ఓడిపోతారని అంతా ఎదురు చూసిన చోట నిలదొక్కుకొని నిలబడి గెలిచి చూపించడమే మీ అసలైన విజయం. మిమ్మల్ని కష్టాలు చుట్టుముట్టినప్పుడు మాత్రమే మీ చుట్టూ ఉన్న వారి గుణగణాలను మీరు గ్రహించగలరు. నువ్వు గొప్పవాడివి అయిన తర్వాత చప్పట్లు కొట్టే వారికంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టే వాళ్ళే నిజమైన స్నేహితులు. ఎవరి నుంచి ఏదీ ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు. మన మంచి కోరేవారెవరో, మనల్ని ముంచేసేవారెవరో, మన వెన్నంటే ఉండేవారెవరో, మన వెన్ను విరిచిపోయేవారెవరో, మన కోసం ఆరాటపడేవారెవరో, మనల్ని అవసరానికి వాడుకునేవారెవరో అని. అన్ని వ్యాధులలోకెల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వారు వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం. నిజం దుమ్ము పట్టిన అద్దం లాంటిది. తుడిచి చూడాలి అనిపించేంత వరకు ఎవరికైనా దుమ్మే కనబడుతుంది. అర్థం చేసుకోలేని గుడ్డితనం ముందు ఏ అద్దం పెట్టినా వ్యర్థమే. ఏ అడుగు మీ జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పుతుందో తెలియదు. అందుకే అడుగులు ముందుకు వేస్తూనే ఉండాలి. మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, మనకు ధైర్యం చెప్పేవారు బంధువులు, మన కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు. కానీ మనకు కనబడకుండా కన్నీళ్లు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చెయ్యలేక. సమస్య లేకపోతే జీవితంలో కొత్తదనం లేదు. మీరు ఎప్పుడూ ఓడిపోలేదంటే మీరు ఎప్పుడూ కొత్తగా ప్రయత్నించలేదు అని అర్థం. ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్నడూ ప్రయత్నించకు. కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు. ఆలోచన అనేది ఆపితే ఆగేది కాదు. ఆరాధన అనేది ఒకరు చెబితే చేసేది కాదు. తప్పు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోకు, తప్పించుకోవడాన్ని లక్ష్యంగా మార్చుకోకు. ఈ రెండు మీ జీవితానికి మంచివి కావు అనే సంగతి మర్చిపోకు. ఎత్తైన వాటి మీద కూర్చోవడం వల్ల ఎవరైనా గొప్పవారు కాగలిగితే ఎక్కువ ఎత్తుపైన కూర్చున్న కాకి మనకన్నా గొప్పది. ఉన్నతమైన గుణాలు మాత్రమే మనిషి విలువను పెంచుతాయి, ఎత్తైన శిఖరాలు కాదు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. నీవు సవ్యంగా అనుభవించి
అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటి వాళ్ళు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. ఉన్నది ఉన్నట్లు చెప్పి వారిని దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్లుగా చెప్పేవారిని తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ఉన్న వారిని కోల్పోతాం. ఇతరుల ఆలోచనలు గౌరవించకపోయినా పర్వాలేదు, అపహాస్యం చెయ్యకు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. నీకు దాన్ని చూసే గుణం ఉండాలి. దానిని అభినందించే మంచి మనసు ఉండాలి. ఏమీ లేనివాడు కదా, ఏం చేస్తాడు అనుకోవద్దు. ఏమీ లేనివాడి దగ్గర కోల్పోవడానికి కూడా ఏమీ ఉండదు. ఏం చెయ్యడానికి అయినా సిద్ధపడతాడు. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనం అయిపోతుంది. నువ్వు వేసుకున్న బట్టలు నీ బాహ్య సౌందర్యాన్ని చూపిస్తుంది. నువ్వు మాట్లాడే మాట నీ మనసు లోపలి సౌందర్యాన్ని చూపిస్తుంది. తియ్యగా మాట్లాడి మోసం చేసేవాడిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవాడిని అందరూ ద్వేషిస్తారు. ఇదే నేటి సమాజం తీరు. 100 కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మొరిగిన సింహం గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు. అలవాట్లతో దేవుడుగాను మారవచ్చు. అలవాట్లతో హంతకుడుగాను మారవచ్చు. ఎందుకంటే అలవాట్లు మనిషి జీవితాన్ని మాత్రమే కాదు, స్థాయిని కూడా నిర్ణయిస్తాయి. నలుగురు నిన్ను చూసి నీలా ఉండాలి అనుకోవాలి, కానీ నీలా మాత్రం ఉండకూడదు అనుకోకూడదు. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. ఒక చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నది, ఫలితం జీవితకాలం. మనిషిని కుక్కతో పోలిస్తే కోప్పడతారు. అదే సింహంతో పోలిస్తే గర్వపడతారు. కానీ ఇక్కడే లాజిక్ మర్చిపోతారు. కుక్క విశ్వాసంతో ఉంటుంది, సింహం క్రూరత్వంతో ఉంటుంది. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యము అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసు చంపుకొని బ్రతకడం. విసిరేసిన విత్తనాలే కొన్నాళ్లకు మహావృక్షాలుగా పెరిగినట్లు వెలివేయబడిన వ్యక్తులే కొన్నాళ్లకు గొప్ప వ్యక్తులుగా, మహాశక్తులుగా ఎదుగుతారు. మోసపోకుండా ఉండాలంటే గడుసుతనం నటించాలి. చులకన అవ్వకూడదు అంటే కొంత వివేకం నటించాలి. ఆకతాయిల మాటలు కట్టించాలంటే ధైర్యం లేకున్నా నటించాలి. ఓడిపోకూడదు అనుకుంటే ఆత్మవిశ్వాసం నటించాలి. అహంకారుల నోరు మూయించాలి అంటే కొంత పొగరు కూడా నటించాలి. నాటకీయ పాత్రల మధ్య జీవించాలంటే ఎంతైనా కొంత నటించాలి. నటించడం తెలియలేదంటే చాలా కష్టం. మచ్చ ఉన్న గతాన్ని తలుచుకుంటూ ఉంటే మరకలేని ప్రస్తుతం కూడా మచ్చలా మారిపోతుంది. మచ్చలా మిగిలిన గతాన్ని మర్చిపోతేనే స్వచ్ఛమైన ఆనందాన్ని ఇచ్చేదిగా నీ ప్రతి ప్రస్తుతం మిగులుతుంది. సంకల్పం మనకు సంబంధించినది అయినా దానిని అవతలి ఒడ్డుకు చేర్చడానికి బుద్ధి అనే ఓడ కావాలి. ఓర్పుగా నడిపించగల జ్ఞానం కావాలి. ఇది చాలా అవసరం. ఇలా సాగితే గెలుపు అనివార్యం. వ్యక్తులకు తగిలే గాయాలు వ్యక్తిత్వాన్ని చాలా బలంగా తయారు చేస్తాయి. జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఒక ఆటగా తీసుకోవాలి, పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది.
గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.